హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి త్వరగా తయారయ్యే ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. గ్యాస్ స్టవ్ వెలిగించకుండానే మిల్క్ పౌడర్ కానీ మిల్క్ కానీ కోవా అనేది ఎటువంటివి యాడ్ చేయకుండా అచ్చం పాలకోవా టేస్ట్తో ఉండే ఒక మంచి స్వీట్ రెసిపీని ఇంట్లో ఉండే వాటితోనే 3 నిమిషాలలో తయారు చేయొచ్చు. మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మరియు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా మనము పుట్నాల పప్పును తీసుకోవాలండి. ఇది మన అందరి ఇళ్ళలో రెగ్యులర్గా ఉంటుంది కదా. ఈ పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా ఫైన్గా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. బరకగా ఉండకూడదండి, స్మూత్గా ఉండాలి. ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి. 1 కప్పు వరకు ఈ పుట్నాల పప్పు పౌడర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1/4 కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 1/3 కప్పు వరకు పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి విస్కర్తో. ఒకవేళ మీ దగ్గర విస్కర్ లేకపోతే కనుక స్పూన్ తీసుకొని బాగా విస్క్ చేసుకోండి. చూడండి, ఇవి రెండు బాగా కలిసిపోయి మనకు క్రీమీ టెక్స్చర్ రావాలి. అంతవరకు మనము స్పూన్తో లేదా విస్కర్తో బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం పప్పుల్ని, 1/2 స్పూన్ యాలకుల పొడిని, మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పుట్నాల పప్పు పౌడర్కి 3/4 కప్పు పౌడర్ షుగర్ అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు విస్కర్తో మరొకసారి అన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో మరొక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని మనం ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ముద్దలాగా ఇంకా రాలేదనిపిస్తే మరొక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ముద్దలాగా కలుపుకొని చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా తయారవుతుంది. ఈ పిండి అనేది మొత్తం కూడా బాగా కలిసిపోయి ఇలా క్రాక్స్ లేకుండా ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు నేను ఇంకొక బౌల్లో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పుని తీసుకున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి నుంచి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్ని పక్కకు తీసుకొని బాల్ లాగా చుట్టుకోవాలండి. ఎటువంటి క్రాక్స్ లేకుండా నీట్గా బాల్ లాగా చుట్టుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా మధ్యలో నొక్కేసి ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఉంచుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తున్నా చూడండి. ఒకవేళ మీకు చేతులకు అంటుకున్నట్లు అలా అనిపిస్తే కనుక కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని చేతులకి ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఈ స్వీట్ అనేది అచ్చం పాలకోవలాగే ఉంటుందండి. టేస్ట్ అంతా కూడా ఇలా మిగతా వాటిని కూడా ఇలా స్వీట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనకు 3 నిమిషాలలో మంచి స్వీట్ రెసిపీ అనేది తయారైపోతుంది. సో ఈ లాక్డౌన్ టైంలో బయటికి వెళ్ళకుండా హ్యాపీగా ఇలా ఇంట్లోనే స్వీట్ చేసుకొని రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.